అది మనకు అర్థమవుతుంది. రైట్ సార్, మరొక అంశం చూద్దాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తొలగింపులు కంటిన్యూ అవుతున్నాయి. 4500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. ఈ నెల 20 నుంచి సమ్మె చేస్తున్నారు కార్మికులు. కాపాడతామన్న హామీలు గుర్తు లేకుండా పోయాయా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే ఉద్దేశం లేదా ప్రభుత్వాలకి? చాలా అన్యాయం అండి. నిజంగా 4000 మందిని తొలగించటము. నిన్నే రాఘవులు బీబీ ఆయన వైజాగ్లో ఇది వరకు సెక్రటరీ కూడా ఉన్నాడు, ఆయన వెళ్ళారు. ఇంకా అంతకుముందు నుంచి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె, వాళ్ళకు మద్దతుగా ప్రధాన కార్మికుల సమ్మె, ఇదంతా జరుగుతుంది. ఆ పక్కన అనకాపల్లిని మేము స్టీల్ హబ్గా తీర్చిదిద్దుతాము అని కూటమి ప్రభుత్వం చెప్తుంది. అవును, ఉక్కు మన మంత్రి కూడా మనకు శ్రీనివాసరాజు అనే మంత్రి కూడా ఉన్నాడు తెలుగు వాళ్ళు. అవును, కుమారస్వామి కాక. మరి కొత్తగా అనకాపల్లిలో హబ్బు తీర్చిదిద్దడం ఏంటంటే ఉన్న స్టీల్ ప్లాంట్ను మూసేసి దీంట్లో మేము మూసేయడం లేదు, 11,000 కోట్లు రుణం తెచ్చామంటారు. కార్మికులను ఎందుకు తగ్గిస్తున్నారు? 1000 మందిని ఎందుకు తగ్గిస్తున్నారు? మీరు ఉత్పత్తి ఎలా పెంచుతారు? లాభాల్లోకి ఎలా తీసుకొని వస్తారు? ఒకటి కాదు, వరుసగా 2 ప్రమాదాలు జరిగాయి. ప్రతి ప్రమాదంలో కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆగస్టు నాటికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మానిటైజేషన్ జరగాలి అని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. మీరు మానిటైజేషన్ ఎప్పుడు చేస్తారు? ఆస్తులు లెక్క ఎన్ని బెంచీలు ఉన్నాయి, ఎన్ని కుర్చీ, ఎందుకులే ఎప్పుడు లెక్కలేస్తాం? దాన్ని అమ్ముకోవాల్సినప్పుడు లేదా వేరే వాళ్ళకి అప్పగిస్తున్నప్పుడు మనవి ఎన్ని ఉన్నాయి వాళ్ళవి ఎన్ని ఉన్నాయి చూసుకుంటారు. కాబట్టి కార్మికులు బలంగా నమ్ముతున్నారు. ఉక్కు ఫ్యాక్టరీని దివాళా తీయించి అందరినీ వీఆర్ఎస్ కూడా చేస్తున్నారు, వెంటబడి మరి వీఆర్ఎస్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటం కాకుండా దీన్ని దెబ్బతీస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కానీ, చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం ఇప్పుడు పల్లా శ్రీనివాసులు ఆయన ఉదయం కూడా మాట్లాడారు కడప మహానాడులో. ఆయన అది వరకు నిరాదీక్ష చేశాడు. ఇదే గాజువాక శాసనసభ్యుడు ఆయన. అంటే రాష్ట్ర పాలక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్న గాజువాకలో ఉక్కు ఫ్యాక్టరీ రక్షణ కోసం ఎలాంటి కార్యాచరణ లేదు. సో వాళ్ళు ఇప్పుడు గతంలో నిరాహార దీక్ష కూడా చేశారు. మరి మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నారు. కాబట్టి చాలా దారుణమైన విషయం. ఆంధ్రప్రదేశ్కు ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్కు ఉన్న అతిపెద్ద ఫ్యాక్టరీ అది ఒకటే. అవును, అంత పెద్ద ఫ్యాక్టరీ బహుశా ప్రపంచంలో ఉన్న పెద్ద వాటిలో అది ఒకటి. రెండో విషయము విశాఖ ఉక్కు నగరం. దీనికే లేకుండా పోయి ప్రైవేట్ వాడిదైతే ఇప్పుడు అది ఏ ఆర్సల్ మెటల్దో టాటాదో అయింది అనుకోండి, ఇంకా విశాఖ ఉక్కు నగరం కాదు, అది విశాఖ ప్రైవేట్ అయిపోతుంది అది. కాబట్టి కార్మికుల సంగతి ఏంటంటే 1000 మంది కార్మికులు, 20,000 మంది, 19,000 చిల్లర ఉండాలండి మామూలుగా ఉత్పత్తి జరగాలంటే. ఇప్పుడు అక్కడ 9,000 చిల్లర ఉన్నారు, హార్డ్లీ 10,000. అంటే సగం మంది కార్మికులను పెట్టి వాళ్ళని కూడా వీఆర్ఎస్ ఇచ్చి వాళ్ళని కూడా ఇంటికి పంపించి ఆస్తులు అసెట్స్ మానిటైజేషన్ చేసి మీరు ఏం చేయదలుచుకున్నారు? దాన్ని పీకే నొలమదలుచుకున్నారు. అది చాలా స్పష్టం. ఫర్నేస్ లాగా ఉంది ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. కంటిన్యూ ఎవ్వరూ సమ్మెకు సంఘీభావం తెలపడం లేదు. మీరు చూడండి. అవును, పోనీ మీరు కూటమి ప్రభుత్వం కాబట్టి మీరు గొడవ పెట్టుకోవద్దు అనుకున్నారు, ఓకే. మేము పోరాడుతున్నాం కదా, మాకు మద్దతు తెలపండి అని అడుగుతున్నారు కార్మికులు. వీళ్ళ మీద చర్య తీసుకుంటున్నారు, నోటీసులు ఇస్తున్నారు. ఇది చాలా వాళ్ళు కూడా చెప్పండి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యుండి కూడా ఏం చేయలేకపోతే భాగస్వాములే కరెక్టే, భాగస్వాములే కాదు ప్రధాన మద్దతుదారులు. నెంబర్ 1 సపోర్టర్ తెలుగుదేశం పార్టీ. అవును, అలాగే ఇప్పుడు సౌత్ ఇండియాలో మద్దతుదారుగా ప్రచారం చేయలేని వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి వాళ్ళిద్దరు ఇంత ఆధారపడి ఉండి ఎందుకు మీకున్న పలుకుబడిని మీకున్న మద్దతును మీరు ఎందుకు విశాఖ ఉక్కును రక్షించడానికి చెయ్యరు? ప్రయత్నం చేయట్లేదా? చేసినా వర్కౌట్ అవ్వట్లేదు. అంటే చేసాము, పవన్ చాలా చేశాడు, మాట్లాడారు, అందుకే 11,000 కోట్లు వచ్చింది అప్పుడు నిజమే. కానీ అందులో 9,500 10,000 కోట్లు బాకీల కింద కట్టారు, ముడి సరుకు కోసం కట్టారు. కార్మికులకు బ్రహ్మనాయుడు 8 నెలల నుంచి సగం జీతాలే ఇస్తున్నారు. అవును, సగం మంది స్టాఫ్నే పెట్టి వాళ్ళకి సగం జీతాలే ఇస్తుంటే ఆ కంపెనీ ఎలా నడుస్తుంది చెప్పండి? ఉత్పత్తి అంతంత మాత్రమే. కాబట్టి క్రమ పద్ధతిలో దాన్ని ఊహించే ప్రయత్నం నడుస్తుంది. దీని మీద చాలా తీవ్ర నిరసన ఉంది. తప్పకుండా ఇప్పటికైనా కానీ ఆ కాంట్రాక్ట్ కార్మికులు ముందే వాళ్ళకి భద్రత లేదు, వాళ్ళని కూడా తీసేసి ఎట్లా అండి? మరో కమిషన్ సార్.